పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే మహాగారు. నమస్తే ఉష. పాలిచ్చే తల్లులు ఉంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం చెప్తూ ఉంటారు. ఈ వయసులో మానిపిస్తే మంచిది, ఈ మంత్లో మానిపించేయండి కరెక్ట్ అని చెప్తుంటారు. ప్రతి తల్లికి అదొక కన్ఫ్యూజనే. కొంతమంది 9th అంటారు, కొంతమంది 1 year అంటారు, కొంతమంది మేము 2 years ఇచ్చాం. అట్లా రకరకాలుగా వింటూ ఉంటాం ఈ ప్రాసెస్లో. కరెక్ట్ ఏజ్ అయితే అసలు పిల్లలకి పాలు ఎప్పుడు మానిపించవచ్చు, జనరల్ ఫుడ్ ఎప్పటి నుంచి అలవాటు చేయొచ్చు అంటారు? 6th మంత్ నుంచి 6th మంత్ వరకు ఇస్తాం. అంటే కంప్లీట్గా మానేయమని కాదు, బ్రేక్. ఇప్పుడు ఏదైతే ఇంటర్వెల్స్ ఎక్కువ తీసుకొని ఇస్తున్నారు, 2nd అవర్లో, 3rd అవర్లో, 4th, పిల్లోడికి ఎప్పుడు ఆకలి అనిపిస్తుంది. దీనికి ఒక టైమింగ్ లేదు. అవును. పిల్లడికి ఆకలి అనిపిస్తుంది అంటే బొజ్జ చూసి ఇస్తాము, వాడు ఏడ్చేయటం బట్టి ఇస్తాం. ప్రతి ఏడుపు ఆకలి అని అనలేము. అవును. సో అది మనకి తల్లికి మాత్రమే తెలుస్తుంది. సో 6th మంత్ వరకు ఇస్తాము, బ్రేక్ ఇంటర్వెల్స్లో తీసుకో. బట్ ఆఫ్టర్ 6 months ఏంటంటే సెమీ లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్ మెత్తటి ఆహారాన్ని అలవాటు చేయాలి. ఎందుకు అంటే అటు తల్లికి మంచిది, బిడ్డకి మంచిది. తల్లి కొంతమంది అంటారు 1 year ఇస్తాము, 2 years ఇస్తాము, ఎనిమిక్. ఆ పాలు ఏంటి అంటే తల్లికి వస్తున్నాయి కదా అని పిల్లకి ఇవ్వచ్చు, బట్ తల్లి ఎనిమిక్ అయిపోతుంది. అలాగే పిల్లడికి అందాల్సిన పోషకాలు ఏవి కూడా అందవు. ఎందుకు అంటే కొంతమంది పిల్లలకి చూస్తూ ఉంటాము, ఎన్ని తిన్నా కూడా తల్లిపాలు కావాలి. సో ఆ బ్రేక్ అన్నది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. ఆఫ్టర్ 6th మంత్ నుంచి ఏంటంటే వాళ్ళకి అన్ని ఐడెంటిఫికేషన్ వస్తుంది. లైట్గా గుర్తు పట్టడము, టేస్ట్లు, ఫ్లేవర్లు. ఇప్పుడున్న పిల్లలకైతే ఇప్పుడు తొందరగా. సో దిస్ ఈస్ ద రైట్ మంత్ అన్నమాట. ఆఫ్టర్ 6th మంత్ తర్వాత మనం స్టార్ట్ చేసేటట్టుగా అయితే వాళ్ళకి అన్ని పోషకాలు వెళ్ళాలి. ఎందుకంటే ఎదుగుదలకు కావాలి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, గ్రోత్కి సంబంధించిన ఏ పోషకాలైనా కూడా తల్లి ఎప్పుడైతే పాలు తగ్గించి ఇవ్వాలి, పూర్తిగా మానేమని కాదు, తగ్గిస్తూ ఇస్తూ సెమీ లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్ డైట్ అలవాటు చేయాలి. దీన్ని బేబీ లెడ్ వీనింగ్ అంటారన్నమాట. సో దీంట్లో ఏంటంటే 2 రకాలు. పిల్లోడికి శుతి మెత్తగా, కొంతమంది అన్నాన్ని మిక్సీ పెట్టి ఇచ్చేస్తుంటారు, లిక్విడ్లా చేస్తారు. దట్ ఈస్ నాట్ ద రైట్. పెట్టండి, అన్నం ఒకటే కాదు, దాంతోపాటు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అన్నంతో పాటు పప్పు, ఒక కాయకూర. పిల్లలకి ఎప్పుడైనా ఫుడ్ అలవాటు చేసేటప్పుడు చాలా రకాలు చాలా చూస్తూ ఉంటాము, బట్ అలా కాకుండా ఒక్కొక్కటి టెస్ట్ అండ్ ట్రయల్ మెథడ్లో వెళ్ళాలి. ఓకే. సో ఫస్ట్ క్యారెట్ ఇస్తున్నారు, అది మనోడికి పడుతుందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ తీసుకునే ఫుడ్ ఎప్పుడైనా కూడా మీ సాలిడ్స్ ఆర్ సెమీ లిక్విడ్స్ ఆర్ సెమీ సాలిడ్స్ ఏవి అలవాటు చేసినా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. పిల్లడు మోషన్ టైట్ వెళ్తున్నాడు అని అంటే అది వాడికి పడుతుంది. ఫస్ట్ అంటే ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి వేరియేషన్ ఉంటుంది పిల్లల్లో కూడా. ఓకే. సో వాడు మోషన్ టైట్ పాస్ చేయట్లేదు, ఫస్ట్ చూసేది పిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లమే. వాడు మోషన్ పాస్ చేయలేదు అని అంటాం మనం. సో కొత్త ఫుడ్ ఏది వెళ్ళేటప్పటికి కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, అది వరీ కాదు. ఓకే. సో అది ఏమైనా డయేరియా కింద, మోషన్స్ కింద వస్తే ఆ ఫుడ్ని తీసేసేయండి. క్యారెట్ ప్యూరీస్, యాపిల్ ప్యూరీస్ ఇవన్నీ అలవాటు చేస్తారు. అందరి పిల్లలకి అన్నీ సూట్ అవుతాయి అని చెప్పలేము, ఒక్కొక్క ఫుడ్ని ఇలా చేసుకుంటాం. అండ్ రెండోది ఇంకో విధానం ఏంటంటే మనం తినేటప్పుడే మన పిల్లలకి ప్లేట్లో పక్కన పెట్టి తినిపించేవాళ్ళు చాలామంది. ఇది ఓల్డ్ మెథడ్ ఇది. సో అదేంటంటే గట్టిగా కాదు, కొంతమంది మనం తింటున్నామంటే వాళ్ళకు ముద్ద పెడతాం, అలా కాదు. సో వాళ్ళకి మెత్తగా చేసేసి పక్కన పెట్టి ముద్దులుగా పెట్టేటప్పుడు వాళ్ళ చేత్తో వాళ్ళు తినడానికి ట్రై చేస్తారు. ఎక్కువ ఉత్సాహంగా యాక్టివ్గా ఉండే పిల్లలు ఏం చేస్తారంటే మనం తినేటప్పుడే దగ్గరకు వస్తారు, వచ్చి చేయి పెడుతుంటారు. లెట్ దెమ్ ట్రై, తప్పలేదు. అంటే పిల్లలంటేనే పేషెన్సీ ఉండాలి. అక్కడ అది చేస్తారు, మెష్ చేస్తారు, అదంతా ఏమొద్దు, వాళ్ళని వదలండి. అలా వదిలేటప్పటికి 8th 9th మంత్ వచ్చేటప్పటికి కొంచెం కూర్చోవడం స్టార్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం గిన్నెల్లో వేసి మనం తినేటప్పుడే పక్కన పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే మెత్తగా ఇవ్వాలి. ఏవైనా గొంతుకు అడ్డంగా పడిపోయే ఏవైనా ఈవెన్ క్యారెట్ అవన్నీ ఇచ్చేటప్పుడు మెత్తగా బాయిల్ చేసి ఇవ్వండి, కానీ దాన్ని డైరెక్ట్ రా ఫామ్లో మాత్రం ఎప్పుడు ఇవ్వకూడదు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే గమనించగలుగుతాం. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ చేతితో వాళ్ళు ఎప్పుడైతే తింటున్నారో వాళ్ళకి హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్, ఇది నేను తీసుకోవాలి, ఇవి కూడా మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారా లేదా అనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. వాడు కూర్చోగానే అది ఆ వస్తువు అని అట్రాక్ట్ అవ్వడం, కలర్ఫుల్గా కనిపించగానే ఫుడ్. ఎప్పుడైతే ఈ వయసు నుంచి మనం ఫుడ్స్ అన్నీ అలవాటు చేస్తామో ఆఫ్టర్ 1 year తర్వాత పెద్ద కాంప్లికేషన్ ఉండదు పిల్లలతో ఫుడ్ తినిపించడం.
ఎప్పుడైతే 1 ఇయర్‌కి తర్వాత ఎప్పుడైతే కొంచెం పెద్దగా అవని అలవాటు చేద్దాం, కొంచెం ఇదవ్వని, ఈ వయసు రాలేదు, ఇక్కడ కరిగించుకోలేదు. నెమ్మదిగా మన బాడీలో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఎంత యూజ్ చేస్తే అంత పనికొస్తది మనకి. అవును. దాన్ని ఎప్పుడైతే యూజ్ చేయకుండా పక్కన పడేసాం ఏదైనా అన్నాం. సో ఫుడ్ అన్నది కూడా అలాగే నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు తినేటప్పుడు ఎప్పుడైతే కలర్ఫుల్గా చూసి ఐ అండ్ ఐ కోఆర్డినేషన్, కూర్చోవడము, తిన్నాక ఫస్ట్ ఏంటంటే వాడికి కడుపు నిండిన సాటిస్ఫాక్షన్ ఎప్పుడొచ్చిందో అది ఫస్ట్ ఇట్స్ ద హ్యాపీయెస్ట్ సైన్ నన్ను అడిగితే. ఓకే. ఎందుకంటే వాడికి ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదు ఎంత తినాలన్నదో అక్కడే వచ్చేస్తుంది ఐడియా. అవును. సో అది పెద్ద ప్రాబ్లం ఉండదు మీకు. సో ఇది అన్నది కంపల్సరీ. అట్ ద సైమల్టేనియస్లీ 1 ఇయర్ వరకు మదర్ ఫీడింగ్ ఇవ్వాలి. బట్ దిస్ ఈజ్ ద మేజర్ థింగ్. ఎందుకంటే వాళ్ళ గ్రోత్కి ఉపయోగపడుతుంది. మీరు ఎనిమిక్ అవ్వరు, వాడు ఎనిమిక్ అవ్వరు. సో ఇద్దరికి ఇట్ ఈజ్ యూస్ఫుల్. అంటే ఒక విషయాన్ని చేసేటప్పుడు ప్రయోజనాలు అప్రయోజనాలు రెండు ఉంటాయి. అవును. తెలుసుకోవాలి. సో ఇలా తెలుసుకునేటవాళ్ళు గుడ్ ఫర్ బేబీ అండ్ మదర్. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే చాలామందికి ఈ డౌట్ క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. అప్పుడే పాలు మానిపించారని కొంతమంది డౌట్ రైస్ అవును. చేస్తూ ఉంటారు. తల్లిపాలు ఇన్ని ఇయర్స్ వరకు ఇవ్వచ్చు ఏం కాదంటూ ఉంటారు. ఆ ప్రాసెస్లో తెలియకుండానే ఫుడ్కి అలవాటు పడరు పిల్లలు. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. 4-5 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏది తినాలన్నా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇది మాత్రమే తింటాం, ఇదే తింటాం అంటూ ఉంటారు. ఇంకోటి చెప్పిన ఉషా, అలాగ అలవాటు చేసేటప్పుడు మనం చూజీగా ఉంటాం. ఆ చూజీనెస్ అక్కడ ఫస్ట్ మనం వదిలేయాలి. ఎస్, ట్రూ. అది కూడా పాయింటే. ఎందుకంటే మనం కూడా వాళ్ళ ముందు ఇదే తింటాం, మనకి ఇదే అలవాటు అని ఎప్పుడు మనం అసలు అలా చేయకూడదు. వాళ్ళ కోసమైనా మనం కొన్ని అలవాటు స్టార్ట్ చేసుకోవాలి. చేయాల్సిందే, తినాల్సిందే. అండ్ ఎస్పెషల్లీ ఈ మిల్క్ ఎప్పుడు ఆపాలి అన్నది ఆ క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. ఒక కాబట్టి ట్రయల్ వేయండి clarity. కావాల్సింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ట్రయల్ వేయండి. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత ఈవినింగ్ బై 7-8 పడుకుని పోతారు పిల్లలు అయితే జనరల్గా, నార్మల్గా ఉండే పిల్లలు. బట్ ఇప్పుడున్న పిల్లలు నైట్ 9-10-11 అయితే కానీ పడుకోవట్లేదు. సో వాడికి ఎప్పుడైనా లిక్విడ్ ఓన్లీ తల్లిపాలో లేకపోతే సెమీ లిక్విడ్ డైట్ ఇచ్చి పడుకోబెట్టండి. వాడు ఆ రోజు రాత్రంతా చుక్కలు చూపిస్తూనే ఉంటారు. బట్ ఇది సెమీ లిక్విడ్ ఆర్ సెమీ లిక్విడ్ కొంతవరకు ఉపయోగపడుతుంది. సెమీ లిక్విడ్ ఏంటంటే పగలపూట ఇచ్చి నైట్ టైం మాత్రం సెమీ సాలిడ్ డైట్ ఇచ్చేటప్పుడు వాడి పొట్ట ఎప్పుడైతే నిండుగా ఉంటుందో శుభ్రంగా పడుకుంటారు. లేదు అంటే మధ్య మధ్యలో లేస్తూనే ఉంటారు. అంటే అది మనకి ఏంటంటే ఎందుకు తిన్నాడు కదా, తాగాడు కదా, ఎందుకు పద్దాకా లేస్తున్నాడు నిద్రలో అంటే ఎప్పుడైతే పొట్ట ఫిల్ ఉండదో వాళ్ళకి నిద్ర పట్టదు అన్నమాట. ఓకే. సో ఇలా ఎప్పుడైనా చేస్తే చేయండి ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ప్రాపర్ స్లీప్ ఉంటే ప్రాపర్ గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే మీరు కనుక కాల్ అపాయింట్మెంట్ కానివ్వండి, 1-on-1 సెషన్ కానివ్వండి తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉషా, ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదర్ డైట్ వైజ్గా కానీ వాళ్ళు మెనోపాజ్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఓవర్కమ్ చేయడం ఎలా, చాలా ఈజీగా మీ లైఫ్ని ఎలా లీడ్ చేసుకోగలం, రెడీ టు హెల్ప్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్కి సంబంధించి మహాగారు ఏదైతే మాట్లాడారో అటువంటి డౌట్స్ మీకు ఏమాత్రం ఉన్నా, లేదా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, లేదా డైట్ పరంగా ఒకసారి అప్రోచ్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.